హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను పొద్దుగల స్నానం చేసుకొని కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. చూడండి, చాయ్ అనేది పెట్టుకున్నానండి. చాయ్ పెట్టుకొని చాయ్ గరం చేసుకుంటున్నానండి. మీరు టీ తాగిరా లేదా అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏమేమి తిన్నారా అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, కామెంట్, షేర్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది మన ఛానల్ అనేది. ఇక్కడ వచ్చేసి నేను బిర్యానీ రెడీ చేస్తున్నానండి. ఆల్రెడీ మసాలాన్ని కలిపి పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇక్కడ వచ్చేసి బాస్మతి రైస్ చూపిస్తున్నానండి. 1 కిలో బాస్మతి రైస్, 1 కిలో చికెన్ అండి. బిర్యానీ అనేది రెడీ చేస్తున్నానండి. చూడండి, ఇక్కడ వచ్చేసి నా బిర్యానీ మసాలా అనేది రెడీ అవుతుంది, చూపిస్తున్నాను మీకు. ఆయిల్ అనేది మీదికి వచ్చే వరకు మనం ఉడకనించుకోవాలండి చికెన్ అనేది. చూడండి, అన్ని మసాలా అనేది కలిపి పెట్టుకున్నాను నేను. పెరుగు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి పెట్టుకొని ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత మనం పొయ్యి మీద పెట్టుకోవాలండి కుక్కర్ అనేది. కలిపి ఎమ్మటే చేసుకోవద్దండి బిర్యానీ అనేది. ఒక 10 మినిట్స్ వరకు అట్లనే పెట్టుకోవాలండి. ఇక్కడ వచ్చేసి నేను ఫ్రిడ్జ్లో కేక్ పెట్టున్నానండి. కేక్ బయట నుంచి తెచ్చి చూపిస్తున్నాను అన్నమాట మీకు. చూడండి, పైనాపిల్ కేక్ తెచ్చాను అన్నమాట. మనం పైనాపిల్ కేక్ తెచ్చి ఇంకా మనకు పని ఉంటుంది కదండి, అప్పటి వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కూలింగ్ అనేది బాగుంటుందండి. నేను అనేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను కేక్ తెచ్చి. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. కింది ఫ్రిడ్జ్లో పెడితే ఏమవుతుందంటే అది మొత్తం వాటర్ అయిపోతుందండి. చూడండి, డీప్ ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాను నేను. వంట అయిన తర్వాత కేక్ అనేది కట్ చేసి చూపిస్తానండి మీకు వచ్చేసి. అలాగే మీరు ఏమేమి తిన్నారో, టీ తాగిరా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ వచ్చేసి నేను కూర్చుంటున్నానండి, రెస్ట్ చేస్తున్నాను, కొంచెం సేపు రెస్ట్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ వచ్చేసి నా చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఆయిల్ అనేది మీదికి వచ్చేసిందండి. ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను నేను వేరే ప్లేట్లోకి తీసుకొని. మళ్ళీ అదే కుక్కర్లో బియ్యం కడిగి పెట్టుకున్నాను. బియ్యం కడిగి పెట్టుకొని ఎసరు వేసుకున్నానండి. అదే ఎసరులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఉప్పు వేసుకోవాలి, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఉడకనించుకోవాలండి. మనం నార్మల్ రైస్ ఎలా ఉడకనిస్తాం అలాగే ఉడకనియాలండి. చూడండి, ఇలా ఉడకనివ్వాలండి మనం అనేది. వాటర్ అనేది ఉడకనియాలి. ఇక్కడ వచ్చేసి నేను బేకరీకి వచ్చానండి. బేకరీకి అనేది వచ్చి పేరు రాపిస్తున్నానండి. నా పేరు రాయడం అంత ఇష్టం లేదు నాకు అన్నట్టు నేను హ్యాపీ బర్త్డే అనే రాపించుకున్నానండి ఖాళీ. ఇక్కడ వచ్చేసి అన్నీ చూపిస్తున్నానండి. ఫ్రెష్ కేకులు, అన్ని బిస్కెట్లు అన్నీ ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. బేకరీ అనేది ఫ్రెష్గా ఉంటుందండి, అన్ని ఐటమ్స్. అన్ని రకరకాల కేకులు ఉన్నాయండి. నాకైతే పైనాపిల్ కేక్ ఇష్టం కాబట్టి పైనాపిల్ కేక్ తీసుకున్నాను. ఇంటికి అనేది వచ్చేసానండి. ఫేస్ వాష్ చేసుకున్నాను, కూర్చున్నాను, కొద్దిగా వాటర్ తాగినాను. ఎండలు అయితే మస్తు ఉన్నాయండి, అస్సలు ఫుల్. ఇప్పుడే ఎండలు మస్తు కొడుతున్నాయి. టేక్ కేర్ అండి, ఎండలలో తిరగొద్దు. చాలా ఎక్కువ తిరిగితే ఫేస్ ఖరాబ్ అయిపోతుంది మనకి. అలాగే ఆరోగ్యం కూడా ఖరాబ్ అయిపోతుంది. ఫేస్ కంటే ఆరోగ్యం ఇంపార్టెంట్. ఆరోగ్యం కూడా చూసుకోవాలండి. చూడండి, నేను కలిపి పెట్టుకున్న మసాలా అనేది ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ కుక్కర్లో ఉడకనిస్తున్నానండి నేను. చూడండి, కుక్కర్లో పెట్టుకుంటున్నాను అన్నమాట. ఉడకనిచ్చుకోవాలండి దాన్ని. ఇక్కడ వచ్చేసి నేను బాస్మతి రైస్ అనేది కడుక్కుంటున్నానండి. బాస్మతి రైస్ తెచ్చుకున్నాను కదా, ఒక 1 kg తెచ్చాను అన్నమాట. కడుక్కుంటున్నాను. చూడండి, కడిగి పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను ఐబ్రో షాప్కి అనేది వచ్చానండి. కొద్దిగా క్లిప్ తీశాను. ఇక్కడ చూడండి ఎంత గ్రీనరీ బాగుందో, అంత గ్రీనరీ తీస్తున్నానండి. గ్రీనరీ అనేది ఎవరికనేది ఇష్టం ఉండదని చెప్పండి. అందుకని చెట్లు అంటే ఇష్టం నాకు, అందుకనే వీడియో తీశానండి. ఇక్కడ వచ్చేసి సరదాగా అలాగా చూపిస్తున్నాను మీకు. చూడండి, సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది. అన్ని కుండలు అన్నీ పెట్టారు బయట. ఇంకా సన్సెట్స్ గ్లాసులు అన్నీ పెట్టారండి. హెల్మెట్ ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. చూపిస్తున్నాను అన్నమాట అలాగా. గ్రీనరీ ఇంకా వెదర్ అనేది చూడండి, ఎంత ఎండ ఫుల్ కొడుతుందన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను బర్త్డే కోసం నా డ్రెస్ చూడండి ఎంత బాగుందో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నా డ్రెస్ ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా డ్రెస్ ఎలా ఉందనేది. అలాగే నేను ఎలా రెడీ అయ్యాను కూడా కామెంట్ చేయండి. సింపుల్గా ఎలా రెడీ అయ్యానండి. అలాగే నా బర్త్డేకి విషెస్ చేయండి అండి అందరూ.
టుడే ఈజ్ మై బర్త్డే. అలాగే మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.